తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ విషయంలో లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళకైతే మేము పూర్తి స్థాయిలో చేశామంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ కొర్రీల మీద కొర్రీలు పెట్టి కేవలం 1/3 మాత్రమే ఇచ్చి 2/3కి ఎగరగొట్టారనేటువంటి మాట మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లందరూ కూడా. అసలు ఏం జరిగింది? రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ధోరణి ఎట్లా కనబడతా ఉంది? రైతులకు మేలు జరుగుతుందా, లాస్ అయిందా అనేటువంటి విషయం అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా రైతు బంధు సమితి అధ్యక్షులుగా కొనసాగి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్ల రాజేశ్వర రెడ్డి మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. రుణమాఫీ మాత్రం జరిగిపోయింది, రైతులందరూ చాలా సుఖ సంతోషంగా ఉన్నారు, రైతులు పండుగలు చేసుకుంటూ ఉన్నారు, సంబరాలలో మునిగిపోయి ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది. నిజంగానే అట్లాంటి పరిస్థితి గ్రామాలలో రైతుల మధ్య ఉందా? రైతులు సంబరాలు చేసుకోవట్లేదు, రైతులు ఆనందంలో లేరు, రైతులు ఆందోళనలో ఉన్నారు. ఒక ఊరిలో 100 మంది ఉంటే 20-25 మందికి వస్తే 70-75 మందికి రాలే. మీరే వారు చెప్పిన లెక్కలే చెప్తున్నాను. రుణమాఫీని 9వ తారీఖు లోపల డిసెంబర్ 9న ఇస్తాను, కేసీఆర్ అంతకుముందు ఇచ్చింది ఉన్నట్లయితే తీసుకోండి, మళ్ళీ మీరు 2 లక్షలు తీసుకోండి, నేను ఇస్తా అని చెప్పేసి ఆయన చెప్పిండు. అన్ని వీడియోలో ఉన్నది. డిసెంబర్ 9 వచ్చింది, పోయింది, ఇవ్వలే. మార్చి 30వ తారీఖుని ఇస్తా అని చెప్పేసి మొన్న అసెంబ్లీలో చెప్పిండు, 100 రోజుల్లో ఇవ్వలే. మళ్ళా ఎలక్షన్ వచ్చినప్పటికీ, పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు అన్ని దేవుళ్ళ మీద కొట్టేసి మళ్ళీ ఆగస్టు 15 ఇస్తామన్నాడు. ఆగస్టు వచ్చింది, వస్తున్నది, ఏమంటున్నాడు? నేను 31,000 కోట్లు ఉన్నది, ఆ 31,000 కోట్లని 3 విడతలుగా ఇస్తాను అని చెప్పాడు. ఇవాళ ఏం చేసిండు? 1 లక్షలోపు రుణమాఫీ చేస్తున్న, 1 లక్షలోపు 6,000 కోట్లు మాత్రమే ఉన్నది అని చెప్తున్నాడు. గతంలో 2014లో కేసీఆర్ రుణమాఫీ చేస్తున్నప్పుడు 1 లక్ష కోట్లు మాత్రం, 1 లక్ష లోపు ఉన్న వాళ్ళు చేసినాం. ఎంత చేసినాం? 16,144 కోట్లు. ఎంతమందికి? 33 లక్షల మంది రైతులకి. క్లియర్? ఎస్. రెండోసారి రుణమాఫీ 1 లక్ష రూపాయలు చేస్తా అని చెప్పినాం. ఎంత వచ్చింది? 19,000 కోట్లు. ఎంతమందికి? 34 లక్షల మంది రైతులు. 33 లక్షల మంది రైతులు ఆనాడు తీసుకున్న 2014లో, 34 లక్షల మంది రైతులు 2018లో తీసుకున్నారు. మరి ఇప్పుడు ఎంతమంది? 10 లక్షల మంది రైతులు ఉన్నారా? 10 లక్షల మంది రైతులకు 6,000 కోట్లు మాత్రమే ఉందని చెప్పేసి నమ్మబలికినావు. ఎందుకు నమ్మబలికినావు? ఎందుకు ఎన్ని ఆంక్షలు పెట్టినావు? రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇవ్వలే, ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఇవ్వలే. అది నీ యొక్క నిబంధనలోనే, నీ యొక్క జీవో రూపంలోనే పెట్టినరు. ఐటీ కడుతున్న వాళ్ళకి ఇవ్వలే, 10 ఎకరాల పైన వాళ్ళకి ఇవ్వలే, ఉద్యోగస్తులకు ఇవ్వలే. ఇవన్నీ కూడా చెప్పకుండా వాళ్ళకందరికీ చెప్పిండ్రు. అంటే 33-34 లక్షల మంది ఉన్న రైతులని 10-11 లక్షలు తగ్గించడం, 20,000 కోట్లు ఉండాల్సిన దాన్ని 6,000 కోట్లు మాత్రమే ఉందని ఇలా నమ్మకంగా చెప్తున్నాం. ఈ 6,000 కోట్లకే బ్రహ్మాండం బద్దలైనట్టు మొత్తం కూడా గోరంతలు కొండంతలుగా చేసి చెప్తున్నారు. గింతంత చేసి కొండంత చేసినట్టు చెప్తున్నారు. 31,000 కోట్లు చేయండి ముందు. మీరు చెప్పిన లెక్కలు, తప్పుల లెక్కలు, ఆంక్షలు, నిబంధనలు అన్నీ చేస్తే కూడా మీరు చెప్తుందే 31,000 కోట్లు కదా. దాన్ని చేసిన తర్వాత సంబరాలు చేసుకోండి. 6,000 కోట్లకు 600 కోట్ల అడ్వర్టైజ్మెంట్లు, 600 కోట్ల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఇంకో 200 కోట్లు పెట్టేసి రాహుల్ గాంధీతో మీటింగ్ పెడతారట. రైతు భరోసా ఇస్తా ఉన్నావు కదా, 7,500 రూపాయలు ఇస్తే 5,000 వస్తాయి, ఇప్పుడు తీసుకోకండి, నేను 7,500 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పేసి ఎలక్షన్ల ముందు చెప్పింది కదా. ఎస్. మరి ఇలా జూన్ అయిపోయింది, జూలై అయిపోతుంది కదా, ఎందుకు ఇవ్వలే? మేము ఇచ్చినాం కదా 12 సార్లు, 72,000 కోట్లు, 70 లక్షల మంది రైతులకు, 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ద్వారా 2 సార్లు ఇచ్చినాం కదా 34 లక్షల మంది రైతులకు. 1 లక్ష కోట్లు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసింది వాస్తవమే కదా. 60,000 కోట్ల రూపాయలు పవర్ సబ్సిడీ ఇచ్చినాం కదా. 7,000 కోట్ల రూపాయలు రైతు బీమా కింద ప్రతి రైతుకి 5 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇచ్చినాం కదా. 1,000 కోట్ల రూపాయలు విత్తనాలకు సబ్సిడీ ఇచ్చినాం కదా. 572 కోట్లు పెట్టి 2,604 రైతు వేదికలు కట్టినాం కదా. 46,000 చెరువులను బాగు చేసినాం కదా. 1,50,000 కోట్లు పెట్టి మొత్తం కూడా సాగునీరు అందించినాం కదా. సాగునీళ్ళు ఇచ్చి, ఉచిత కరెంట్ ఇచ్చి, పండిన ప్రతి గింజను కొని, 132 లక్షల ఎకరాలు ఉంటే 230 లక్షల ఎకరాలకు విస్తీర్ణం పెంచి, 17 క్వింటాళ్ళు ఎకరానికి వండేది ఉన్నట్లయితే వరి 26 క్వింటాలకు పెంచిన ఉత్పాదకత పెంచినాం కదా. విస్తీర్ణం పెంచి, ఉత్పాదకత పెంచి, ఉత్పత్తి పెంచి
రైతులకు కావాల్సిన పెట్టుబడి ఇచ్చి రైతు బీమా ఇచ్చి వాళ్ళు పెట్టుకోవడానికి 4 లక్షల టన్నుల సామర్థ్యం ఉంటే 40 లక్షల టన్నుల సామర్థ్యానికి అలా గోడౌన్లో పెంచి ప్రతి గింజను కొని రైతులను వ్యవసాయాన్ని పండగ చేసింది కేసీఆర్ కదా. దీనికి సంతోషపడుతున్నారు, ఆనందంలో ఉన్నారు. ఇదే సందర్భంలో రుణమాఫీ కాలేదు అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. 100 మంది ఉంటే కేవలం 25 మందికి అయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మిగిలినటువంటి 75 మంది దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి అసలు వాళ్ళకు భరోసాగా నిలిచేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారు? ఆ డేటా ఏమన్నా ఇప్పటివరకు సేకరించేటువంటి ప్రయత్నం స్టార్ట్ అయిందా? వాళ్ళే చెప్తున్నారు కదా 31,000 కోట్లలో 6,000 కోట్లు అంటే 20% ఇస్తున్నామని చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్పిన ప్రకారమే 40 లక్షల మంది రైతులకు వాళ్ళు ఇచ్చింది ఇవాళ 10 లక్షల మంది రైతులకు 25%. మిగతా వాళ్ళకి ఇస్తామంటున్నారు. ఇవ్వాలని ఖచ్చితంగా కోరుతున్నాం. ఆంక్షలు నిబంధనలు వద్దంటున్నాం. రేషన్ కార్డులు ఆధార్ కార్డులు పెట్టొద్దంటున్నాం. పాస్ బుక్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ రుణమాఫీ ఎంత తీసుకుంటే నువ్వు చెప్పిన ప్రకారం 2 లక్షల రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాం. అది ఇచ్చిన తర్వాత తిట్టండి, మాట్లాడండి. మేము చెప్పినాం 1 లక్ష రూపాయలు ఇస్తాను ఇచ్చినాం, రెండోసారి చెప్పినాం ఇచ్చినాం, రైతు బంధు ఇస్తా అని చెప్పలే ఇచ్చినాం, రైతు బీమా ఇస్తా అని చెప్పలే ఇచ్చినాం, ఉచిత కరెంటు కంటిన్యూ చేసి మొత్తం కూడా 18 లక్షల ఎకరాలకు పంపు సెట్లు ఉంటే 30 లక్షల పంపు సెట్లకు మోటార్లు పెట్టినాం. ఇది మేము చేసిన చరిత్ర. ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో అత్యంత ఎక్కువగా ఇలా వ్యవసాయ రంగం నుంచి వెళ్ళి ఇవాళ ఉత్పాదకత ఎక్కువ పెంచింది మేము. నీతి ఆయోగ్ రిపోర్ట్ తీసుకో, ఆర్బీఐ రిపోర్ట్ తీసుకో, కేంద్ర వ్యవసాయ శాఖ రిపోర్ట్ తీసుకో, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఆత్మహత్యలు తగ్గిన రికార్డు తీసుకో. ఏ రికార్డు తీసుకున్నా కూడా ఈ రాష్ట్రం 10 సంవత్సరంలో వ్యవసాయ రంగంలో చేసిన అభివృద్ధి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.